చూడమ్మా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చు సర్వలోకాన్ని మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడినవి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన సర్వశక్తిమంతుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును సర్వశక్తిమంతుడు ఆయన, ఇప్పుడు అధికారము ఆయన మెస్సయ్య ఆయన. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా చూడనమ్మా, ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనము ఇక్కడ ఒక మాట రాయబడింది 11వ వచనంలో, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. వధువు అంటే ఆ ప్రాణాలని ప్రేమించేటువంటిది వధువు కాదు. అంటే ఆమె మెస్సయ్య కోసం. నీకు అర్థమైందా? ఇక్కడ అదే వాక్యం చెప్తుంది, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అని. అంటే మెస్సయ్య కోసము అవసరమైతే ప్రాణాన్ని కూడా ప్రేమించేటువంటి వారు కాదు ఆయన వధువు అంటే. ప్రాణాన్ని ప్రేమించేవారు ఆయన వధువు కాదు. అవసరమైతే ప్రాణానికి తెగించైనా సరే వాక్యానికి నిలబడేటువంటి వారే నిజమైన వధువు అయి ఉన్నారు. ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు అనుకోండి, తన ప్రాణాన్ని ఆయన ప్రేమించలా. నువ్వైతే ఆయన్ని నీ ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించి చచ్చిపోతానేమో, మరణిస్తానేమో అని అనుకొని నువ్వేం చేస్తున్నావంటే, పిల్లారా శుభ్రంగా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తూ ఉంటాం. కానీ మెస్సయ్య అలా చేయలేదు. తన ప్రాణమును ఆయన ప్రేమించిన వాడు కాదు. నీకు అర్థమైందా? అంటే లోకములో ప్రాణాలు పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. జీవితం మీద విరక్తి చెంది సన్యాసులుగా మారిపోయి అరణ్యముల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. లేకపోతే కొంతమంది ఈ యొక్క చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది ప్రాణం ఏమంటే ఆత్మహత్యలు చేసుకొని, అంటే ఏ యొక్క ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకుంటా ఉంటారు చాలా మంది. అలాంటిది కాదు ఇది. ఆయన కోసము ప్రాణం పెట్టడం అంటారు.
వాళ్ళేమీ అలాంటి వాళ్ళందరూ ఆయన కోసమే ప్రాణం పెట్టలేదు. స్వాతంత్రోద్యమం కోసమో, చదువుల కోసమో, జీవితం మీద విరక్తి చెందో, అంటే ఓర్పు సహనం లేకో, లేకపోతే ఆ కోపం తట్టుకోలేకో, లేకపోతే రకరకాలుగా మనుషులు లోకంలో ప్రాణాలు తీసుకుంటా ఉంటారు. వాళ్ళకు వాళ్ళే తీసుకుంటా ఉంటారు. అది అలాంటి వాళ్ళు ఆయన రాజ్యానికి రారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదనంటే, ఆయన కోసము ప్రాణమును ప్రేమించిన వారు కాదంటే ముగ్గురు మెస్సేజ్ చూడండి. మన కోసం మనం నరకానికి వెళ్ళిపోతున్నామని. అయితే దాని గురించి బైబిల్లో ముందుగానే రాయబడింది. కాబట్టి మన కోసమే ఆయన ఏం చేశాడు చెప్పండి? కలవరి శిలువలో అంటే మనకు విమోచన తీసుకొని రావడానికి, ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ తీసుకొని రావడానికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అదే ఆయన తన ప్రాణాన్ని ప్రేమించినట్లయితే ఆ పని చేయడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకోడు, వడా దెబ్బలతో దెబ్బలు తినడు, వేయించుకోడు, ఇవన్నీ ఏమి చేయడు. కాబట్టి ఆయన యొక్క వధువు కోసమై ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. లోకంలో వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని వాళ్ళు ఏమంటారంటే, నీకోసం నేను చచ్చిపోతా, నా కోసం నువ్వు చచ్చిపో అని ఆ విధంగా చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకరి కోసం ఒకరు, అంటే మనుషుల కోసం మనుషులు చచ్చిపోతుంటారు చాలా మంది. అలా కాదు ఇది. ఆయన కోసం, రక్షకుని కోసం, మెస్సయ్య కోసం ఆయన మన కోసం ఎలాగ మరణించాడో కలవరి శిలువలో, అది పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, పాపము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ, అంటే స్వచ్ఛమైన ప్రేమ. ఆయన వాక్యము కోసం, అంటే మన కోసం ఆయన ఏమండి సువార్త కనుక నువ్వు ప్రకటించినట్లయితే దోషి అని అంటారు. మెస్సీని కూడా అలాగే సువార్త ప్రకటిస్తున్నందువల్ల, మంచిని బోధిస్తున్నందువల్ల వారి ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడని నేరాలు మోపి ఆయన మీద ఏం చేశారు చెప్పండి? నేరాలు మోపి ఆయన అన్యాయపు తీర్పు తీర్చి ఆయన సిలువ చంపారు. ఆయన ఏమైనా పాపా? మీ ఇంటి అనుకోళ్ళు, ఇంటి ముందోళ్ళు, వాళ్ళు వీళ్ళు పాపులు, వాళ్ళ కోసం చచ్చిపోలేదు ఆయన. అర్థమైందా? లేకపోతే మీ కాలేజీ ఫ్రెండ్స్ కోసమో, స్కూల్లో ఫ్రెండ్స్ కోసమో, అబ్బాయిల కోసమో అమ్మాయిల కోసమో ఏమండి ఇలాగన అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు. కానీ ఇది అలా కాదు. ఆయన సువార్త నిమిత్తమై, వాక్యము నిమిత్తమై, ఆ వాక్యాన్ని ప్రకటించనీయకుండా, ఆ వాక్యాన్ని నమ్మనీయకుండా అనేక ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేసి చివరికి ఆయన ఏం చేశారు చెప్పండి? సిలువ వేశారు. ఎందుకు వచ్చినాయి ఆయనకు ఆ శ్రమలు? ఎందుకు వచ్చాయి ఆయనకు ఆ ఇబ్బందులు? ఎందుకు వచ్చాయి నిందలు? ఎందుకు ఆయన ప్రాణం పోయేంతగా సిలువ వేసి చంపేశారంటే సువార్త ప్రకటిస్తున్నాడు. అర్థమైందా? నీ సువార్తను ప్రకటిస్తున్నాడు. చాలా మంది ధర్మశాస్త్రాన్ని వదిలేసి ఆ సువార్త వైపు తిరిగిపోతున్నారు, ఆయన మాటల వైపు తిరిగిపోతున్నారు. ఈయన గనక చంపేస్తే సువార్త ఆగిపోద్ది అనుకొని చంపేశారు. కాబట్టి ఇక్కడ ఆయన ప్రాణాన్ని ప్రేమించినట్లయితే సువార్త మానేసేవాడు. ప్రాణాన్ని ప్రేమించినట్లయితే, అయ్యా నన్ను సిలువ వేయకండి, నాకు ముళ్ళ కిరీటం పెట్టకండి, నా మీద నిందలు మోపకండి, అవసరమైతే ప్రార్థన మానేస్తాను, ఆరాధన మానేస్తాను, సువార్త మానేస్తాను, నన్ను ఏమనకండి, నన్ను కొట్టకండి, నన్ను తిట్టకండి అని సువార్త మానేసేవాడు ఆయన ప్రాణాన్ని ప్రేమించినట్లయితే. అర్థమైందా? ఒక ఆవిడ ఉంది, ప్రార్థనకు వచ్చేది, వాక్యం వినేది, చక్కగా బైబిల్ చదువుకునేది, చాలా మంచిగా అందరితో బాగా ఉండేది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరంటే అన్యులు అనమాట. వాళ్ళు అన్నారు, నువ్వు ఒక్కదాని చర్చికి వెళ్తున్నావా, మేమేమో గుళ్ళకి వెళ్ళిపోతున్నాం, కాబట్టి
నువ్వు మానేస్తావా లేకపోతే చంపేస్తావా అని. ఆవిడేం చేసిందంటే భయపడిపోయి మానేసింది. ఏమ్మా ప్రార్థన మానే ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం ఉండాలి కదండి అంటున్నారు. అంటే ప్రాణాన్ని ఏం చేసింది చెప్పండి? ఆవిడ ప్రేమించి ఆగిపోయింది. ఆయన్ని ఆరాధన మానేసింది, ప్రార్థన మానింది, పరిచర్య మానింది, ఆయన సన్నిధికి రావడం మానేసింది. ఎందుకని? ప్రాణాన్ని ప్రేమించి మెస్సయ్య అలాగ చేయలేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వధువు అని అంటే ఆయన సాక్ష్యము నిమిత్తమై ఆయన యొక్క ఏమని రక్తమును బట్టి ఆ సాక్ష్యము నిమిత్తమై మరణము వరకు కూడా ప్రాణమును ప్రేమించిన వారు కారు. ప్రాణాన్ని మరణించే వరకు కూడా, చనిపోయే వరకు కూడా ప్రాణాన్ని ప్రేమించలేదు కానీ ఆయనను ప్రేమించిన వారు. హల్లెలూయా! ఆయన్ని ప్రేమించిన వారు. బైబిల్లో 3 యూదులు ఉన్నారు. రాజుగారు అన్నారు, మీరు ప్రతిమ నమస్కారం చేయాల్సిందే, తప్పదు. ప్రతిమ గనక నమస్కారం చేయకపోతే కుదరదు, చేయాల్సిందే అన్నారు రాజు. అనగానే ప్రాణాలు ప్రేమించే వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? అలాగేనండి, ఒరే రాజుగారు చెప్పినట్టు కనుక చేయకపోతే తీసుకెళ్ళి అగ్గులో పడేస్తారంట్రా, ప్రాణాలు తీసేస్తారంట్రా అని ఆ ప్రాణాలు ప్రేమించే వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేశారు. అర్థమైందా? పాపం చేశారు. మనుషులు బట్టి, రాజును బట్టి నడిచారు, మనుషులు బట్టి నడిచారు, భర్తను బట్టి నడిచారు. అన్య సంబంధమైన మత్స్యాక సంబంధమైన భర్తను బట్టు, పిల్లలను బట్టు, వాళ్ళని బట్టు, వీళ్ళని బట్టు నడిచారు. వద్దు డాడీ, వద్దు, మనం విగ్రహారాధన చేద్దాం, నువ్వు లేకపోతే ఎలాగా? ఇది సగ్గులో ప్రతిమ నమస్కారం చేస్తే చేయకపోతే నేను తీసుకుపోయి అగ్గిలో పడేస్తారు, మరి కుటుంబ పరిస్థితి ఏమైంది? మమ్మీ, డాడీకి నువ్వు కూడా చెప్పు, లేకపోతే మమ్మీ నువ్వు కూడా ఆ ప్రతిమకి నమస్కారం చేద్దాం, చేయకపోతే అగ్గిలో పడేస్తారు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ ప్రాణాలని ప్రేమించి అందరూ కూడా చాలా మంది ఆ ప్రతిమకు లేకపోతే పాపాన్ని చేశారు, రాజు చెప్పినట్టు నడిచారు, చెడు చేశారు. 3 యూదులు మాత్రము వారు వాక్యమును ప్రేమించిన వారే తప్ప, ఆయన్ని ప్రేమించిన వారే తప్ప వారి ప్రాణమును ప్రేమించిన వారు కాదు. మెస్సయ్య కూడా అంతే, వాక్యమును ఆయన ప్రేమించాడు. అందుకనే ముందుగా ఆయన వాక్యమును ప్రకారం నడిచి మనల్ని నడవమని చెప్పాడు. ఆయన నీతిగా నడిచి, పరిశుద్ధంగా నడిచి, 2000 సంవత్సరాల క్రితం యథార్థంగా నడిచి, సత్యముగా నడిచి మనల్ని నడవమని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఆ 3 యూదులు వారు మెస్సయ్యని ప్రాణాల కంటే ఎక్కువగా మెస్సయ్యని వాళ్ళు ప్రేమించిన వారు. హల్లెలూయా! అందువల్ల నీలో ప్రేమ, ఒకసారి మనము మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం. చూడమ్మా, 10వ అధ్యాయం. చూడమ్మా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి
ప్రాణము కంటే ఆయన ముఖ్యం. మన ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నాం. మన ప్రాణము కంటే ఎక్కువగా ఆయన్ని. కాబట్టి ముగ్గురు యూదులు వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించారు, వాక్యాన్ని ప్రేమించారు. విగ్రహారాధన చేయము, అన్యాయం చేయము, మోసం చేయము, ప్రార్థన మానము. ఏమండి? మేము విచరించము, మేము దొంగతనాలు చేయము, మేము చెయ్యము, లోక స్నేహాలు మేము చెయ్యము, అన్యులతో మేము సహవాసం చేయము. మీరు మమ్మల్ని అగ్నిలో పడేసినా పర్లేదు, మమ్మల్ని పుట్టింటికి పంపించినా పర్లేదు, ఏమండి? లేకపోతే మాకు అన్యాయం చేసిన, మమ్మల్ని తీసుకెళ్లి గోతుల్లో పడేసినా పర్లేదు, ప్రాణాలు తీసేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. మేము మాత్రము ఆ ప్రతిమకి ఆ పాపాలు మేము చెయ్యము. ముగ్గురు యూదులు వాళ్ళు ప్రాణమును ప్రేమించలేదు, కానీ వాక్యాన్ని ప్రేమించారు. తీసుకుని వెళ్ళి రాజు అన్నాడు, మీరు ఆలోచించుకోండి, మీ ప్రాణాలు ముఖ్యమా, ఆయన ముఖ్యమా? ఎవరికి ముఖ్యం? మీకు ముఖ్యం. మీరు చచ్చిపోతే, మిమ్మల్ని అగ్గిల్లో పడేస్తే మీ కుటుంబం అంతా అనాథలైపోతారు, రోడ్డు పాలైపోతారు. ఏమండి? లేకపోతే మీరు ఆలోచించుకోండి, మీ భర్తను తీసుకొని వెళ్ళి అగ్గిల్లో పడవేసినట్లయితే ఆ కాలంలో నీవు నీ పిల్లలు అనాథలైపోతారు. ఆలోచించుకోండి, ఆలోచించుకోవయ్యా. నేను అగ్గిల్లో పడేస్తే నీ కుటుంబం అంతా అనాథలైపోతారు, దిక్కులేని వారైపోతారు. ఏమిటి? ఆలోచించుకో. వాళ్ళు అంటున్నారు, మేము నా కుటుంబం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నా. హల్లెలూయా. మీరు అగ్నిలో పడవేసినా పర్లేదన్నారు, ఆయన నామరుస్తారు. చూడండి, మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడైను కుమార్తెనైను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడు, ఎక్కువగా ఆయన్నే ప్రేమిస్తున్నామయ్యా. వాళ్ళ బాధ్యత ఆయన చూసుకుంటాడు, వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. మేము మాత్రం ఆ ప్రతిమకి నమస్కారం చేయము. మా ప్రాణాలు పోయినా సరే, మేము మరణించినా సరే పాపము చెయ్యము. పాపము చేసి నరకానికి వెళ్ళం. ఈ అగ్ని, ఎందుకంటే ఆ నరకము కంటే ఈ అగ్నిలో చనిపోవడమే మేలు. ఎందుకంటే నిత్యము నరకంలో పడి ఆడవాలి. పాపం చేస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నరకానికి వెళ్ళే కంటే, పాపం చేసి నరకానికి వెళ్ళే కంటే, ప్రాణాన్ని ప్రేమించి ఏం తింటాం, ఎలా బ్రతుకుతాం అనుకొని ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, ప్రాణాన్ని ప్రేమించి ఏమండి పాపం చేసినట్లయితే నరకానికి వెళ్ళిపోతాం. వస్తులుండైనా సరే నీతిమంతులుగా జీవించి, ప్రాణం పోయినా సరే ఆరాధన మారకూడదు, వాక్యం మేరకూడదు. ప్రాణం పోయినా సరే ప్రార్థన మారకూడదు, పరిచర్య మారకూడదు. వర్షం పడినా, ఉరుములైనా, వడగండ్లైనా, ఏదైనా కానీ ప్రాణానికి భయపడి ఆయన కార్యాలు మానకూడదు, ఆయన పని మానకూడదు. ఎందుకనంటే ఆయనే నువ్వు మొదటిగా ప్రేమించాలి. ప్రాణాన్ని ప్రేమించేవారు ఆయన రాజ్యానికి రాలేని వధువు ప్రాణం కంటే ఎక్కువగా ఆయన ప్రేమించే వధువు. అలాంటి ప్రేమ కలిగిన వారే ఆయన రాజ్యంలోకి వస్తారు. ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళు తింటేనే కదండి, ఏమంటే ప్రాణం ఉంటేనే కదా నువ్వు జీవిస్తున్నావు అనే పేరుంది, కానీ మృతురాలివి. నీకు వాక్యం మీరిపోతున్నా, వాక్య ప్రకారం లేకపోయినా, ఆత్మీయ ఆహారం లేకపోయినా, ఏమండి కడుపు నిండా ఉంటే చాలు. అందువల్ల నువ్వు మనుషుల ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ వాక్యం మీరిపోయి పాపి ఈ నరకానికి వెళ్ళిపోతున్నావు అనే విషయం ఆలోచన చేయటం లేదు.
కాబట్టి పిల్లారా, ప్రాణమును బైబిల్ చెప్తుంది, ఆ ముగ్గురు యూదులు మా కుటుంబం కంటే, మా ప్రాణాల కంటే మేము ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాము. తీసుకుని అగ్నిలో పడేసుకున్నాను. తీసుకుని అగ్నిలో పడేస్తే ఆయన ఏం చేశారు చెప్పండి? రక్షించారు. కాబట్టి మరణం వరకు ప్రాణమును ప్రేమించిన వారు కారు. ప్రాణాన్ని ప్రేమించేవారు వాక్యం కోసం నిలబడలేరు. ప్రాణాన్ని ప్రేమించేవారు వాక్యాన్ని పాటించలేరు. ప్రాణాన్ని ప్రేమించేవారు వాక్య ప్రకారంగా జీవించలేరు. ప్రాణాన్ని ప్రేమించేవారే అనేక మంది చరిత్రలో పాపాలు చేసి ఆయన విడిచిపెట్టేశారు. ప్రాణం కంటే ఎక్కువగా ఆయన ప్రేమించిన వారే నిత్యరాజ్యంలోని ప్రవేశించారు. దానియేలున్నాడు. దానియేలుని సింహాల గుహలో పడేస్తా ఉన్నప్పుడు రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం అది వాక్య విరోధం కాబట్టి మీరు చెప్పినట్లుగా నేను ఆ వాక్య విరోధమైనటువంటి దాని ప్రకారం నేను నడవను. ఆయనకే నేను ప్రార్థన చేస్తాను. రాజుకు ప్రార్థన చేయను, ఎవరికి ప్రార్థన చేయను, ఎవరిని అడగను, ఆయన్ని అడుగుతా. హల్లెలూయా. అయితే నేను తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడేస్తావయ్యా, నువ్వు ఆలోచించుకో. నీకు మంచి పేరుంది, పలుకుబడి ఉంది, నువ్వు మంచి జ్ఞానవంతుడు అని, నువ్వు మంచి వ్యక్తివని, నీ మీద మంచి అభిప్రాయం ఉంది, నువ్వు ఆలోచించుకో అని అంటే నేను ఆలోచించేది ఏమి లేదు. నా ప్రాణము కంటే ఆయన నాకు ముఖ్యం. నా ప్రాణము కంటే ఆయనే నాకు ఎక్కువ. నా కుటుంబంలోని వారి కంటే ఆయనే నాకు ఎక్కువ. ఆయన కంటే ఎక్కువేది కాదు. అందువల్ల నేను ఆయన ఆరాధించడం మారను. బుధవారం మారను, శనివారం మారను, ఆదివారం మారను. నువ్వేం తింటావయ్యా? ఒకసారి నేను ఒక స్కూల్లో పనిచేశాను. వాళ్ళు అన్నారు, అయ్యా ఒక విగ్రహ సంబంధమైన ఒకటి గీయమన్నారు అనమాట. వాళ్ళు దాన్ని పూజిస్తారు. నేను దాన్ని చేయనన్నా, గీయనని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయితే మిమ్మల్ని మేము తీసేస్తాం. మంచిదే, ఆలోచించుకో, నెల రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు ఆలోచించుకో అని అంటే, అప్పుడు నేనేం చెప్పానంటే, బైబిల్లో అది తప్పు అని చెప్తుంది, ఇంకా ఆలోచించేది ఏమి లేదు, నీ వాళ్ళ గురించి ఆలోచించుకో. మరి గనక ఉద్యోగం కనుక పోయిందంటే ఏమి తింటావో ఏమిటో, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటో నువ్వు ఆలోచించుకో. వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించుకో, నీ ప్రాణం గురించి ఆలోచించుకో. ఏమి తింటావో ఏమి త్రాగుతావో ఆలోచించుకో. నేను అన్నాను, నువ్వు నెల రోజులు సంవత్సరం టైం ఇచ్చినా నా నిర్ణయం మారదు అని తప్పు అని చెప్పాడు ఆయన. నా ప్రాణము కంటే ఆయన వాక్యమే ముఖ్యం. ఆయన అమరుస్తాను. హల్లెలూయా. మారేశారు. నెల టైం ఇచ్చి చూశారు. నీలాగా ఇలాగా ఎవరు మేము చూడలేదయ్యా. చాలా మంది క్రైస్తున్నారు, ఏదో నామకార్థం ఉంటారు, వాళ్ళు నామకార్థం చర్చి పోతుంటారు, వెళ్తుంటారు, పోతుంటారు. మేము ఏది పెట్టినా తింటుంటారు, మా గుళ్ళకి వస్తుంటారు, మరి మేము కూడా మంది ప్రార్థనలకు వెళ్తుంటాం, అటు ఇటు ఉంటుంటారు వాళ్ళందరూ. చాలా మంది ఇలాగా తెగించి, ప్రాణానికైనా తెగించి ఆయన కోసం నిలబడేవారు కనపట్టలేదు. అయితే ఇక్కడ మాత్రం ఆ విధంగా కుదరదు, ఇది హిందువుకు సంబంధించింది అన్నారు. ఆయన అమరుస్తారు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? ప్రాణాలు కాపాడుకోవడం డబ్బు ఉంటే కదండి ప్రాణాలు కాపాడుకునేది. అందరు కూడా, అబ్బా మా ఆయన మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు, మా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు, మా కోసమని నరకానికైనా సిద్ధపడ్డాడు ఆయన. ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, పరిచర్య మానేసి, ఆయన కార్యాలు మానేసి మా కోసం చాలా శ్రమ పడుతున్నాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు, నిద్రాహారాలు లేకుండా డబ్బు సంపాదిస్తున్నాడు. 3 పూట్ల మేము మెక్కుతున్నామంటే, కడుపు నిండా నున్నగా తిని నున్నగా ఉంటున్నా మెరిసిపోతున్నామంటే ఆయన వల్లే కదా. ఆయన నరకానికి వెళుతూ
మిమ్మల్ని ఏం చేస్తాడు? మనుషులు ఏం చేస్తాడు చెప్పండి? పోషిస్తూ ఉంటారు. ఏమి ప్రయోజనము? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఇలా నరకానికి వెళ్ళిన ఎడలా ఏమి ప్రయోజనం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. వాక్యము కోసము నిలబడేటువంటి వారు ప్రాణాన్ని లెక్క చేయరు, ప్రాణాన్ని ప్రేమించరు. దానియేలు ప్రాణాన్ని ప్రేమించలేదు. ఈనాడు మనుషులు కుటుంబాలను ప్రేమించి, ఏమండి, ప్రాణాలను ప్రేమించి, వాళ్ళని వీళ్ళని ప్రేమించి ఆయన్ని ప్రేమించకుండా ఉంటుంటారు. ఆయన మాటని మీరుతూ ఉంటారు. ఆయన మాటల ప్రకారం నడవరు. ఎందుకంటే వాళ్ళల్లో ఆయన ప్రేమ లేదు. పరిశుద్ధాత్మ ఎవరిలో అయినా కనుక ఉన్నట్లయితే వారు ఆయన్నే ప్రేమిస్తారు. ప్రాణము కంటే ఎక్కువగా, మనుషుల కంటే ఎక్కువగా ఆయన ఎక్కువగా ప్రేమిస్తారు. ఆమె నిజమైన వధువు. నిజమైన వధువు ఆమె. కానీ నిజమైన వధువు కానిది ప్రాణము కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించదు. కానీ ఏమండి, ప్రాణాన్నే ప్రేమిస్తాయి. ప్రాణాన్నే. బైబిల్ చెప్తుంది, ఏమి తిందునా ఏమి త్రాగుదునా నిజమైన వధువు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి నేను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి నేను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్ప కావాలి. కాబట్టి ఇక్కడ నిజమైన వధువు ఆయన్ని తన ప్రాణము కంటే దేహము కంటే కూడా ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తుంది. కాబట్టి ఆమె ఆయన్ని ప్రేమించి ఆయన వాక్యం మీద లేకపోతే ఆయన రాజ్యాన్ని వెతుకుతుంది తప్ప, ఆ రాజ్యముని నీతిని వెతుకుతుంది తప్ప ఏమి తిందునా ఏమి త్రాగుదా అని విచారించదు, ఆలోచించదు. ప్రాణమును గురించి చేయను, దేహమును గురించి చేయను ఆలోచిస్తూ ఉన్నారంటే వారు నిజముగా ఆయన వధువు కారు. ఆయన వధువు అయినటువంటి వారు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఎలా భక్తి చేయాలా, ఎక్కడైనా నేను వాక్యానికి విరోధంగా ఉన్నానా, ఎక్కడ నేను ఆరాధన మానేస్తున్నానా, లేకపోతే నేను దివారాత్రులు వాక్యం ధ్యానిస్తున్నానా లేదా, నేను ఆయన చిత్త ప్రకారం ఉన్నానా లేదా, లోకమంతా నేను విడిచానా లేదా, ఆయన యొక్క నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా, నా తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా లేదా, నేను ఎక్కడే లోక స్నేహాలు కలిగి దుష్టుల సాంగత్యం కలిగి అన్యుల సాంగత్యం కలిగి ఎక్కడైనా నేను ఉన్నానా, వాక్య ప్రకారం ఉన్నానా లేదా అని అనుక్షణం కూడా పరిశీలించుకుంటూ ప్రార్థించుకుంటూ తన తాన్ని మార్చుకుంటూ ఆ వాక్య ప్రకారముగా జీవిస్తూ ఆ వాక్యము నెరవేర్చుట కొరకై ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి, ప్రాణాన్ని కూడా ప్రేమించినటువంటి గొప్ప వధువే నిజమైన. అలాంటి వాళ్ళకి ఆయన రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించండి. నిజమైన వధువు ఆయన్ని ప్రేమిస్తుంది. ప్రాణాన్ని చివరి వరకు కూడా ప్రేమిస్తుంది. రూపాంతరం చెందే వరకు కూడా, ఈ శరీరం మారే వరకు కూడా ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది. అపోస్తులు కూడా, ఆ కాలంలో ఉన్న క్రైస్తవులు కూడా వారు మెస్సీని గురించి ప్రకటిస్తూ ఉంటే, మెస్సీని నమ్ముకుంటే ఏమండి చంపుతా ఉన్నారు, ప్రాణాలు తీసేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మా ప్రాణాలు తీసిన మాకు పర్వాలేదు, మేము మాత్రం ఆయన ఆరాధించడం మానము, ప్రార్థించడం మానము, ఆయన వాక్యమును పాటించడం మానము, మేము ఈ అన్నుల ఆచారాల ప్రకారం మేము నడము,
ఈ లోకాచారాల ప్రకారం మేము నడవు. ఓ గంగిరెద్దులాగా ఉన్నంత మేము అలంకరించుకోము. మేము ఆయన వాక్య ప్రకారంగా మేము నిలబడతామని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 33వ వచ్చింది. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహముల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలిని. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కారములను, కొడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును. చూడండి, మరికొందరైతే తిరస్కారం, ఆయన్ని నమ్ముకున్నందువల్ల, పరిశుద్ధులుగా జీవిస్తున్నందువల్ల, నీతిమంతులుగా నడుస్తున్నందువల్ల అగ్నిలో పడేశారు. సింహాలు అయినా ఆయన నోరు ముచ్చి చల్లార్చి కాపాడాడు. ఏమండి, మరలా ఏమండి, కొడా దెబ్బలు తిన్నారు. ఏమండి, తర్వాత చదవమ్మా. రాళ్లతో కొట్టబడ్డారు. ఆయన నమ్మినటువంటి క్రైస్తవుల మీద ఏం చేశాడు చెప్పండి? నమ్మారని చెప్పి రాళ్ళు వేసేసారు. వాళ్ళతో ఏకీవించలేదని, వాళ్ళకి చేసిన పాపాలలో, ఆచారాలలో, చెడుతనాలలో ఏకీవించలేదని క్రైస్తవులు ఏం చేశారు చెప్పండి? ఆ రోజుల్లో రాళ్లతో కొట్టారు. రంపములతో రంపాలు తీసుకొని మెస్సీని విడిచిపెడతారా లేదు, ప్రార్థన మారుతారా లేదు, మీరు బైబిల్ పక్కన పెట్టేస్తారా లేదు, మీరు బైబిల్ పక్కన పెట్టింది, మందిరానికి వెళ్తే ఊరుకునేది. ఆయన గురించి బోధించారంటే, మాట్లాడారంటే ఊరుకునేది. ఆయన స్తుతించారంటే, ఆమెను చెప్పారంటే ఊరుకునేది. ఆయన నమ్మారంటే ప్రాణాలు తీసేస్తారు. అయినా కానీ వీళ్ళు ప్రాణమును ప్రేమించక ఆయన్ని ప్రేమించి వాళ్ళు ఆరాధన మానలేదు, వాళ్ళ పరిశుద్ధత మానలేదు, వాళ్ళ సమర్పణ మానలేదు, వాళ్ళ త్యాగాలు మానలేదు. ఏది ఆయన చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. రా, మనం ఎంత చెప్పినా కానీ మన మాట లేదురా అని చెప్పి దానియేలుని ఎలాగైతే అగ్నిలో పడేశారు, క్షమించండి, సింహాల గుహలో పడేశారో, 3 యూదులు అగ్నిలో పడేశారో, వీళ్ళను కూడా రాళ్లతో కొట్టి పెద్ద బండరాళ్ళు తీసుకొని మొఖానికేసి కొట్టేశారు. టాప్ అని, అది చెంపకేసి కొట్టేశారు. టాప్ అని తగిలి తలబగిలి చచ్చిపోయారు. ముఖానికైతే ముఖం పచ్చడి పడిపోయి చచ్చిపోయారు. ఈపుకేసి కాళ్ళకేసి కొట్టేసారు. అయినా వాళ్ళు వాటికి సిద్ధపడ్డారు తప్ప, మాకు మెస్సీయే మాకు కావాలి, మేము ఆయన్ని ప్రేమిస్తున్నాం తప్ప అని వాటిని దెబ్బలు ఓర్చుకుంటూ ప్రాణాలని ప్రేమించక చావడానికైనా సిద్ధపడ్డారు తప్ప, మరణం వరకు కూడా, లేకపోతే రాళ్లతో తన్నించుకోవడానికైనా సిద్ధపడ్డారు తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు. ఆయన నుండి వెనకడుగు వేయలేదు. అలాంటి వాళ్ళు క్రైస్తవులంటే, అలాంటి వాళ్ళు అంతగా వాక్యం కోసం నిలబడ్డారు. వాళ్ళు నిలబడే వాళ్ళకి ఎలాంటివన్నీ వస్తాయి, వాక్యాన్ని పాటించే వారికే వస్తాయి ఇవన్నీ. వాక్యం పాటించిన వాళ్ళకి ఇటుకట్టు అటుకిట్టు ఉండే వాళ్ళకి ఏమి ఉండవు.
అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యులకు సంబంధించి రీతిగా నడుస్తూ మత్స్యాగ సంబంధమైన వాళ్ళ దగ్గరికి వచ్చే ఇంట్లో మత్స్యాగ సంబంధమైన వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ అన్నీ ఒకటేలే, ఏదైనా ఒకటేలే అని చెప్పి అందరూ తగ్గట్టుకు నడిచావనుకో, అవి చేస్తూ ఇది చేసుకుంటూ అన్ని సంబంధమైనవి కూడా చేసావనుకో, ఇక్కడి వాక్యం వింటూ అక్కడ అన్యులు మత్స్యాగ సంఘాలు నేనే చెప్తే వాళ్ళు చెప్పినట్లు కూడా నడుస్తున్నావు అనుకో, నీకు ఏ శ్రమ, నీకు ఏ సాక్ష్యం ఉండదు, చివరి నరకానికి వెళ్ళేది. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తన్నేస్తారేమో, తిట్టేస్తారేమో, కొట్టేస్తారేమో, రాళ్లతో చంపేస్తారేమో అని భయపడేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అందుకని పిరికి వారు ఆయన రాజ్యాన్ని ప్రవేశించడం భయం. నిజమైన వాడు పిరికిది కాదు, ప్రాణాన్ని ప్రేమించేవారు కాదు, వారు ఆయన్ని ప్రేమించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. కాబట్టి ప్రాణమును ప్రేమించి కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, మీరు ఆయన్ని విడిచిపెట్టండి. కొత్త మతాన్ని తీసుకొచ్చారు మీరు. యేసుక్రీస్తు ఎవరు? మనకు 3 మంది దేవుళ్ళు లేరా? మన యూదులు యెహోవా మనకు దేవుడు. ఈయనెవరా? యేసు. ఈయన తీసుకొచ్చి మీరు ప్రకటిస్తున్నారేంటి? అంత వేకుచ్చుకంటున్నారేంటి? చాలా మంది మనుషులకు భయపడి వేకుచ్చు గురించి చెప్పరు, వేకుచుక్క వర్తమానాల గురించి మాట్లాడరు. బైబిల్లో ఉండగా నీకు చెప్పడానికే భయమా? నువ్వు బైబిల్ ఎవరికైనా ఆయన గురించి మాట్లాడడానికి చెప్పడానికి భయపడుతున్నావు అంటే నీకు పిరికిదాని, పిరికోడు. పిరికి వాళ్ళు ఆయన రాజ్యానికి రాకూడదు. బైబిల్ పిరికితనము గల ఆత్మనివ్వలేదు కానీ మనకు ఆయన ధైర్యమునిచ్చి ఆత్మని ఆయన ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు. ఇదిగో రంపాలు తెచ్చాం, మిమ్మల్ని ఇలా 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 కోసేస్తాం, చేతులు కోసేస్తాం, మెడ కోసేస్తాం, ఏమండి? లేకపోతే ఇలాగ నడుము దగ్గర పెట్టి కోసి పడేస్తాం, మిమ్మల్ని కాళ్ళు కోసేస్తాం, అవి కోసేస్తాం అని అంటే భయపడట్లేదు, ప్రాణాలకు భయపడలేదు. ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళు అయిపోతారు, భయపడిపోతారు అనమాట. ఎవరెవరే రంపాలతో కోసేస్తారంటారా మనల్ని? కొత్త కొత్త రంపాలు కొనుక్కొచ్చారా, చాలా మెరిసిపోతున్నాయి. మన క్రైస్తవులని మనం చంపడానికేనంట, మనం కోసేయడానికేనంట. ఏం చేద్దాం మరి? మానేద్దామా? ఏమండి? ప్రార్థన మానేద్దామండి. రంపాలు తెచ్చారంట, ప్రాణం కంటే ఎక్కువేంటి? బతుకుంటే బొలుసాకండి తిని బతకొచ్చు మనం. ఎలా బ్రతుకుదామండి మనం? ఈ ఊరెట్టు ఊదిరి పెట్టి వెళ్ళిపోదామా? ఎక్కడైనా దాక్కుందామా? అలా కొంతమంది అనేట్టయితే ఏమండి? ఆయన ప్రేమించిన వారు మాత్రము హల్లెలూయా, హల్లెలూయా, రంపములతో కోయబడ్డారు. వాళ్ళు ప్రాణములు ప్రేమించిన వారు కాదు, వాళ్ళు ఆయన్ని ప్రేమించిన వారు. ఆయన్ని ప్రేమించినందువలనే వారు ఆ ప్రాణమును పోగొట్టుకున్నారు. ఆయన్ని ప్రేమించినందువలనే ఆ ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకున్నారు. రంపములతో కోయబడ్డారు. రంపములతో చర్మాన్ని ఇలా కోసేశారు, మనుషుల్ని ఇలా కోసేశారు. వాళ్ళు నిలబడి రంపం తీసుకుని ఎలా అనేవారు, చర్మని చర్మము, మాంసము, ప్రేగులు మొత్తం దిగిపోయి వాళ్ళ వారసులు మనం నిజమైన వధువులకి. కానీ నీవు పిరికితనము కలిగి ఆ ముక్కుల మెళ్ళని తీసేయి అనగానే భయపడిపోయి తీసేస్తాం. అది నిజమైనది, అది నిజమైనటువంటి. కానీ ప్రాణాన్ని ప్రేమించేవాడు తీరం. బాబాయ్ అవి తీశానంటేనా చంపేస్తారు, ఇంట్లో ప్రాణాలు తీసేస్తారు, ఇంట్లో అర్థమైందా? రంపాలతో కోసేస్తారు, రాళ్లతో చంపేస్తారు. కాబట్టి మా ప్రాణాలు ముఖ్యమండి మాకు ఆయన కంటే.
మాకు ప్రాణాలు, మేము ఎక్కువగా ప్రాణాన్ని ప్రేమిస్తున్నాం. మాకు ఈ భక్తి లేకపోయినా పర్వాలేదు, ఇలాంటి ఆరాధన లేకపోయినా పర్లేదు, ఇలాంటి వాక్యం లేకపోయినా పర్లేదు, మాకు ప్రాణాలకి సుఖంగా ఉండే మంచి వాక్యం కావాలి. మాకు ఇంత కఠినంగా చెప్తే ఎవడంటాడు? ఇలా ప్రాణాలను కూడా ప్రేమించకూడదని ఇదేం బాధయ్యా, ఇదే వర్తమానం చెప్పేది అంటారు. బైబిల్లో యూదులు నిలబడలేదా? మెస్సీ నిలబడలేదా? హిబ్రీ ఆసుపత్రిలో వాళ్ళు నిలబడలేదా? చిన్న వాక్యము కోసము రాజీ పడకుండా నిలబడ్డారు. మేము అన్యాయం చేయము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అబ్బాయి ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఆదివారమే పరీక్షలు వచ్చాయంట. గదైనా మరి ఆదివారమే ప్రార్థనకి వెళ్ళాలి. ఆ పరీక్షలు ఆదివారం వచ్చింది వెళ్ళకపోతే ఇబ్బందులు వస్తాయి. కానీ అబ్బాయి నేను పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినా పర్లేదు, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, ఆరాధన మారను, ఆదివారం నేను మారను. హల్లెలూయా. పరీక్షకు రాలేదని ఆదివారం పనిష్మెంట్ ఇచ్చారంట, ఫైన్ వేశారంట, మరుసటి రోజు వెళ్తే ఇంటికి పంపించారంట. అయినా సిద్ధమే, ఆయన మాత్రమే నేను హల్లెలూయా నిజమైన వధువు అంటే, అయ్యి బాబోయ్ నేను ఈరోజు వెళ్ళకపోతేనా, ఆదివారం నేను వెళ్ళకపోతేనా రేపు నన్ను అసలు రానిరు బడికి, కాలేజీకి, ఎగ్జామ్ రాయనివ్వరు నన్ను అసలు ప్రిన్సిపాల్ సార్ చాలా సీరియస్ ఆయన అని మానేస్తుంటారు. నేను ఎక్కువ ప్రేమిస్తాను చెప్పండి? ప్రాణాలు ఎక్కువ ప్రేమిస్తాను. చదువుకుంటేనే కదరా సుఖపడేది. నువ్వు బాగా చదువుకో, సుఖపడతావు. బాగా భక్తి చేసుకో, ఆయన రాజ్యంలో నువ్వు సుఖపడతావు అంటలేదు, విశ్రాంతి పొందుతావు అంటలా. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో, సుఖపడతావు. చూడు, ఫలానా అమ్మాయి కంట అలా ఇలా చదివిందంట, ఇప్పుడు ఉద్యోగం వచ్చిందంట, సాఫ్ట్వేర్ ఉద్యోగం, బోల్డ్ డబ్బులు సంపాదిస్తుంది. మీరు చదువుకొని బాగా డబ్బులు సంపాదించారు, నేను ఆదివారం ప్రార్థనకు వస్తానమ్మా. అర్థమైందా మీకు? అంటుంటారా? అలా మాట్లాడుతుంటారు. ఆయన్ని ప్రేమించే పిల్లలుగా, ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించే పిల్లలుగా, ప్రాణాన్ని ప్రేమించని వారుగా పెంచాలి వాళ్ళని. ఆయన బోధలో పెంచాలి, ఆయన వాక్యములో పెంచాలి. మనం ఎందుకంటే మనది లోకము కాదు, ఆ దేశానికి సంబంధించిన వారు కాబట్టి, ఆ దేశానికి చేరాలంటే, ఆ దేశంలో నువ్వు నివసించాలంటే, అందుకని ప్రకటన గ్రంథంలో అక్కడ చెప్తున్నాడు, వాళ్ళు మరణం వరకు ప్రాణమును ప్రేమించిన వారు కాదు, ఆయన్నే ప్రేమించారు. ప్రాణాన్ని ప్రేమించేవారు వాక్యాన్ని మీరిపోతారు, ఆరాధన మీరిపోతారు. ఆయన చిత్త ప్రకారం నడవలేరు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించక మనుషులుగా భయపడి లోకాన్ని జడిసి సర్వశక్తిమంతుని పక్కగా నెట్టేసి లోకంలో కలిసిపోతారు. ప్రాణాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పటికప్పుడు లోకంలో కలిసిపోతారు. వాళ్ళు సరి అయిన భక్తి చేయలేరు. చూడండి, వీళ్ళు ఎంతో మంచి భక్తి చేశారు, రంపములతో కోయబడ్డారు. ప్రాణాలను తెగించి ప్రాణాలను ప్రేమించని వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? తర్వాత చదువమ్మా. శోధింపబడ్డారు. చూడండి, ఖడ్గాన్ని తీసుకొచ్చి అపోస్తలుడైన పౌలుని నీరో చక్రవర్తి కాలంలో సువార్త బోధిస్తున్నాడని ఖడ్గము తీసుకొని వెనకేసి కొట్టినప్పుడు తలకాయ ఎగిరిపడింది. చంపబడ్డారు. వారు సువార్త బోధిస్తున్నారు. మెస్సీని నమ్మినందువల్ల, క్రైస్తవులు అని చెప్పినందువల్ల చాలా మంది క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతుంటారు, ఒప్పుకోరు. మేమా అదండి, హిందువుల దగ్గరికి వెళ్ళినప్పుడు
క్రైస్తవులు చెప్పుకోవడానికి ఏమైపోతారు చెప్పండి? ధైర్యంగా చెప్పుకోవాలి. ఆయన బిడ్డలమని మనం ధైర్యంగా చెప్పుకోవాలి. అర్థమైందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. మేము ఆయన నమ్మామయ్యా. మొన్న ఎవరో వచ్చారు మా ఇంటి ముందుగా వచ్చి పాంప్లెట్లు ఏదో ఇస్తూ, ఏదో రథం వస్తుందండి, మీరు కూడా రండి. తెలీదు వాళ్ళకి, నేను లోపల ఉన్నాను. నేను అన్నానమ్మా మేము క్రైస్తవులు అన్నా. అలాగే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మనం గొప్పోళ్ళు అనుకోరేమో, వాళ్ళు హీనంగా అనుకుంటారేమో, క్రైస్తవులు అంటే అలా ఆ కులపోళ్ళు అనుకుంటారేమో, ఆ పల్లెల్లో ఉంటారు కదా వీళ్ళని అనుకుంటారేమో అని అనుకొని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. మనం భయపడకూడదు. ఆయన మరుస్తారు. హల్లెలూయా. సిలువలో 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 నా యేషువా, శ్రమలలో 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 నలిగేవా, సిలువలో 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 నా యేషువా, శ్రమలలో 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 నలిగేవా. హల్లెలూయా. చూశారా, ఆయన ప్రాణాన్ని ఆయన ప్రేమించలేదు. ఇక్కడ కూడా వీళ్ళు ప్రేమించలేదు. ఖడ్గములతో చంపబడ్డారు. కొంతమందికి అయితే గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకుని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఆయన నిమిత్తము పిల్లరా, ఆ సత్యము నిమిత్తము ఆయన నమ్మినందువల్ల, ఏమండి, ఆయన నమ్మినందువల్ల ఎవరు కూడా వాళ్ళని చేర్చుకోలేదు. ఊళ్ళోకి కూడా రానివ్వట్లేదు, వీళ్ళకి కూడా రానివ్వట్లేదు. బాప్తిజం పొందామంట కదా, మారుమనసు పొందామంట, బాప్తిజం పొందామంట, నువ్వు క్రైస్తవుడు అయ్యావంట. కాబట్టి 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 నువ్వు ఇంటికి రావడానికి లేదు, ఊళ్ళోకి రావడానికి లేదు. అంటే వాళ్ళు ఊళ్ళో రాక అడవుల్లోను, ఏమండి, కొండ గుహల్లోను సొరంగంలో తిరగలాడుచు అక్కడ ఏ మేక చర్మం దొరికితే దాన్ని ధరించుకున్నారు. అలాగే గొర్రె చర్మము దొరికితే దాన్ని వస్త్రాల కింద చుట్టేసుకున్నారు. కొన్నిసార్లు మన వాక్యం కోసం నిలబడినప్పుడు నీ వాడు నీళ్ళు విడిచిపెట్టచ్చు. నీ కొన్నిసార్లు పనులు కూడా దొరకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, నువ్వు పేద వ్యక్తి అయిపోవచ్చు. వాళ్ళు అలాగే దరిద్రులు అయిపోయారు. దరిద్రులు అయిపోయిన తర్వాత అయ్యో మంచి బట్టలు లేవే నా పిల్లలకి, మా ఆయనకి మంచి బట్టలు లేవే, మంచి చెప్పులు లేవే, మా ఆవిడకి మంచి చీరలు లేవే, ఎలాగా అని కుమిలిపోతూ మంచి ఫుడ్ దొరకట్లేదే, రోజు బిర్యానీలు తినేవారు ఇల్లు. రోడ్డు మీద ఎక్కడ కనపడితే అక్కడ ఏది కనపడుతుంది మేక వేసినట్టు వేసేవాళ్ళు. మేకలు కూడా ఏం చేస్తా చెప్పండి, రోడ్డు మీద వెళ్తాం, ఆకులు కనపడితే ఆకులు. గోడ మీద వాల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడే ఉంటున్నాయో తెలియదు, నేను చూడలేదు, ఎప్పుడు ఉన్నాయో తెలియదు. ఆ గోడ మీద వాల్ పోస్టులు లాగేసుకొని తింటే ఆ చిన్నతనంలో చూసా. ఇప్పుడు గోడ మీద అంటిస్తున్నారో లేదు తెలియదు. అప్పుడు అంటించేవారు, సినిమాలకు సంబంధించిన అవి అంటించేవారు. అటన్నిటిని కూడా మేకలు తింటుంటాయి. ఎవరు అడి తొక్కలు పడేది తినేది, కనబడిన వాటినల్లా తినేస్తుంటాయి.
మేము అలా కనబడిన వాటినల్లా తినేవాళ్ళం. ఏ కొట్టు కనబడితే ఆ కొట్టు దగ్గర, ఏ షాపు కనబడితే ఆ షాప్ దగ్గర ఏది పడితే తినేసేవాళ్ళమే. ఇప్పుడేమో ఏమీ లేవయ్యా అని తినడానికి లేదయ్యా, ఏం బ్రతుకుతావయ్యా రేపు ఎలాగా ఏమిటి ఏమండి చింతిస్తారు చాలా మంది మనుషులు. వాళ్ళు చింతించట్లా. అది లేదు ఇది లేదు, ఏమి తుందినా, ఏమి త్రాగుందినా, ఏమి ధరించుకుందినా చింతించకుండా ఓ ఏది ఉంటే దాన్ని ధరించుకున్నారు. చర్మపు వస్త్రాలు ఉంటే చర్మపు వస్త్రాలు ధరించుకున్నారు. అర్థమైందా మీకు? అన్నం ఉంటే దాన్ని వండుకొని, కూర లేకపోతే పెరి ప్యాకెట్ తెచ్చుకొని తినేసారు. లేకపోతే ఫలములు ఉంటే ఫలములు తిన్నారు. లేకపోతే ఏమి తినడానికి లేకపోతే ఏమండి ఏ శనగుళ్ళు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేశారు. ఏది ఉంటే అంతేగాని అది ఆ బిర్యానీ లేదే, ఆ చికెన్ లేదే, మా చెల్లెళ్ళు చూడు బాగా తింటున్నారు, మా అక్క బాగా తింటున్నారు, మా బావగారు అన్ని తెచ్చి పెట్టేస్తున్నారు, వాళ్ళు తెచ్చి అన్ని పెట్టేస్తున్నారు, మా తోడళ్ళు అన్ని తెచ్చి పెట్టేస్తున్నాడు. మా పరిస్థితి ఇలాగైపోయిందంటే ఈ చారాలతో అది లేదు ఇది లేదు, బట్టల గురించి తిండి గురించి విచారిస్తూ లేరు వాళ్ళు అక్కడ. ఈ జీవితానికి ఎందుకండి? మనం అనవసరంగా క్రైస్తవులుగా మారిపోయాం, అనవసరంగా మనం నమ్ముకున్నాం, అనవసరంగా మనం ఈ వర్తమానం నమ్మాం. నమ్మకుండా బాగుండేది. ఈ పేదరం ఎక్కడ మనం అనిపిస్తాం? అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటారు, ప్రార్థన మానకూడదు అంటారు. మనకేమో ఇలాగా అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు. ఇంట్లో ఎవరు అలా మాట్లాడలేదు. దరిద్రులయ్యండి, బట్టలు కూడా లేక ఇలాగా స్టైల్గా ఉండే బట్టలు లేవు, స్టైల్గా ఉండే ఏమి లేవు, రంగు రంగుల చెప్పులు లేవు, అంటే తలుగు తలుగు వెలిచే చెప్పులు, అందంగా కనపడాలని, కాళ్ళొక్క చూడాలని అందరం. ఇప్పుడు రకరకాల మోడల్స్తో వస్తున్నాయి చెప్పులు. కొన్నిసార్లు మనం తప్పనిసరిగా కొనుక్కుంటాం, లేకపోతే ఏం చేస్తుంటారు చెప్పండి? తలుకు తలుకు బట్ట, తలుకు తలుకు చెప్పులు, లైటింగ్ దాని మీద పడి ఓ మెరుస్తా జిగోలు జిగోలు బట్ట నడుస్తూ అవుతుంటే అందరు చెప్పులకు చూడాలని ఆకర్షణీయంగా నీ కళ్ళు ఎప్పుడు కూడా అలాంటి వాటి మీద పడతాయి, నీ దృష్టి ఎప్పుడు కూడా అలాంటి వాటి మీద పడతాం. లేదా వాటికైతే మాత్రం ఎంత డబ్బైనా, అప్పులైనా సరే, ఏవైనా సరే తిండి దగ్గర మాత్రం రాజీ పడే పని, వాటి దగ్గర వీటి దగ్గర రాజీ పడే, తినాలి, అదే యావగా ఉండకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఏది ఉంటే దాన్ని మనం తినాలి. అయినా మనిషి హల్లెలూయా హల్లెలూయా. ఏముంటే వాటిని ధరించుకునే వారుగా ఉండాలి తప్ప ఏమి తిందినా ఏమి త్రాగునని విచారాలతో కనుక ఉన్నట్లయితే అది నిజమైన క్రైస్తవులు కారు. నిజమైన వధువు ఏమి తిందినా ఏమి త్రాగుదునని ఆమె విచారించు. హల్లెలూయా. ప్రాణాన్ని గురించి విచారిస్తున్నావు కానీ పిల్లారా మీరు ఆలోచన చేయండి. వాళ్ళు దరిద్రులు అయ్యింది కూడా ఏది ఉంటే దాన్ని ధరించుకున్నారు. నువ్వు ఏ ఇంటే వేసుకోవడానికి ఇష్టపడవు. అవసరమైతే నీకు మెరుపులు ఉండాలి, చెప్పులకే ఉండాలి, బట్టలకే ఉండాలి, పూసలు ఉండాలి. మా చిన్నతనంలో పూసలు గంగరెత్తుకుంటాయి, మెరుపులు గంగరెత్తుకుంటాయి. తర్వాత ఇప్పుడు వచ్చే అందరూ పెట్టేసుకున్నారు. ఎందుకంటే దాన్ని ఆకర్షణీయంగా చూసి దాన్ని దండం పెట్టుకొని బియ్యం ఎక్కేస్తారని, బట్టలు మంచి పాత చీరలు మంచి మంచి ఇస్తారని దాన్ని అలా అలంకరణగా తయారు చేస్తారు. కాబట్టి దేనిని గురించి వారు చింతించడం లేదు, కానీ ఉన్న దానిని వారు ధరించుకొని హల్లెలూయా. ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు, ఈ లోకములోని మనకు యోగ్యమైనవి కాదని
ఏవి ఉంటే వాటితో సంతృప్తిగా ఉన్నారు ఆయన నామనిస్తే. అందులో పౌలు గారు అంటారు, నేను దేని స్థితిలోనూ ఉండగలదును, ఏమండి లేమిలోనూ ఉండగలదును, మరలా ఉన్నప్పుడు ఉన్న రీతిగా కూడా నేను ఉండగలను ఆయన నామనిస్తాను. అలా కూడా ఇప్పుడు ఈ రోజు డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏదో మంచిగా జీవించావు, మంచి బట్టలు కొనుక్కున్నావు, మంచి ఆహారం తిన్నావు. లేనప్పుడు కూడా నువ్వు, వాళ్ళు ఒకప్పుడు మంచి బట్టలు వేసుకుని ఉన్నారు, మంచి ఇళ్లలో ఉన్నారు, మంచి ఆహారం తిన్నారు, కానీ సువార్త నిమిత్తమై అప్పుడు బాగానే ఉన్నారు. సువార్త నిమిత్తం ఎన్ని వచ్చినప్పుడు ఈ స్థితిలో కూడా ఉన్నారు తప్ప విచారించలేదు. అప్పుడైతే అది తిన్నా, ఇప్పుడైతే ఇది తిన్నాను, అప్పుడైతే అక్కడ ఆ ఊళ్ళో అలా బ్రతికాం, ఆ విజయవాడలో అలా బ్రతికాం, అలా హైదరాబాద్లో అయితే అసలు స్వప్నం మనకి ఎలా అలా బ్రతికాం. ఇక్కడికి వచ్చాక ఏం బాగాలేదు మన పరిస్థితి. అడవులు, కొండ గుహలు, సొరంగాలు, చర్మపు వస్త్రాలు, ఏంటి జీవితం ఇంకా అని విచారపడటం లేదు వాళ్ళు. మనకి ఈ లోకం యోగ్యమైనది కాదనుకుంటున్నారు. ఆయన ప్రాణాన్ని వాళ్ళు ప్రేమించడం లేదు, లోకముల వాటిని ప్రేమించడం లేదు, కానీ ఏది ఉంటే దానితో సంతృప్తిగా ఉన్నారు. ఆయన హల్లెలూయా. మంచి బట్టలు వేసుకోవచ్చు కాదంటున్నారు, మంచి వస్త్రాలు ధరించుకోవచ్చు, మంచి చెప్పులు వేసుకోవచ్చు, మంచి ఆహారం తినొచ్చు కాదండి. ఇంద్ర బైబిల్ అన్న వస్త్రం తృప్తి పొంది ఉండని బైబిల్ చెప్తాను. కానీ సువార్త కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు, వాక్యము కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు ఏది ఉంటే దాంతో సంతృప్తిగా ఉండాలి. వాళ్ళు చర్మ వస్త్రాలు వేసుకుని సంతృప్తిగా ఉండాలి తప్ప, అయ్యో ఒకప్పుడేమో నేను 5,000 రూపాయలు డ్రెస్ వేసుకున్నా, ఈరోజు చర్మ వస్త్రాలు వేసుకున్నా అని విచారపడలేదు. అర్థమైంది మీకు? నిజమైన క్రైస్తవులు అంటే నిజమైన వధువు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రాణాన్ని వాళ్ళు ప్రేమించిన వారు, శరీరాన్ని వాళ్ళు ప్రేమించిన వారు కానే కాదు. ఎవరు ప్రేమించారు చెప్పండి? ఆయన ప్రేమించి ఆయన కోసమై గుహల్లోనైనా, సొరంగాల్లోనైనా, అరణ్యములోనైనా, చర్మ వస్త్రాలైనా ఏమైనా వేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఆయన కోసమే ఎక్కడైనా ఉండడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వారు వీటిని ప్రేమించడం లేదు. ప్రేమిస్తే బట్టలు, ఇళ్ళు ప్రేమించినట్లయితే వాళ్ళు ఏమండి ఆ సొరంగాల్లో, కొండ గుహల్లో ఉండకుండా ఊళ్ళోకి వచ్చేస్తారు. వచ్చాయా, మేము మెస్సైని వదిలేసామయ్యా, రక్షకుడు కాదు, ఏమి కాదు ఆయన, మేము కూడా మీలాగా మారిపోయావు, ఊళ్ళో ఉండి మమ్మల్ని అని అంటారు. లోకస్తుల్లో కలిసిపోతారు ప్రాణాన్ని ప్రేమించి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనము చూడండమ్మా, మనం ఒకసారి ఇంకో వచ్చినాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కాడే. అంటే ప్రేమించొద్దని చెప్పలేదు, శత్రువులైనా ప్రేమించమన్నారు. ఈ భార్యని, పిల్లలని, భర్తను అందరూ ప్రేమించాలి, కానీ ఆయన కంటే ఎక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారే ఉన్నారు చూడండి. మనం అపోస్తల కార్యం 20వ అధ్యాయం చూడమ్మా, 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను, శ్రమలను చూడండి నా కొరకు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళుతున్నానంటే యెరూషలేముకు వెళ్తున్నాను, కానీ నాకు అక్కడ ఏమేమి సంభవించో నాకు తెలియదు. బంధకాలు నన్ను బంధించి పట్టుకుపోవడానికి,
బంధించి నన్ను శ్రమ పెట్టడానికి, సరసాలను వేసి కొట్టడానికి, తిట్టడానికి, గుద్దడానికి అన్ని కూడా నాకు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఆ ఆ అయితే సర్వశక్తిమంతుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చలేదు నా పరుగును నేను ఎలోహిమైన యాశ్వామెస్సి వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోనలేదు. నా పరుగును తుదముట్టించాలని, నా భక్తిని తుదముట్టించాలని, నేను ఆయన చెప్పినన్ని చెయ్యాలని, దానికోసము శ్రమలు వచ్చినా, బంధకాలు వచ్చినా, తిరస్కారాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా నేను మానక, పరుగును మానక, చేయడం మానక, ప్రార్థన మానక, ఏది కూడా మానక, చివరికి నాకు ఏమొచ్చినా చివరికి నా ప్రాణాన్ని కూడా నేను ప్రేమగా ఎంచుకోవట్లేదు, ఆయన ప్రేమిస్తున్నానని చెప్తున్న పౌలు గారు. అలాంటి ప్రేమ నీలో ఉందా? నువ్వు ఆలోచన చేసుకో. అలాగా ఆయన్ని ప్రేమిస్తున్నావా? నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావా, లేకపోతే ఆయన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆలోచించుకో ఒకసారి. ప్రాణమును ప్రేమించిన వారికి ఆయన రాజ్యం. ప్రాణాన్ని ప్రేమించక ఆయన్ని ప్రేమించే వారికి ఆయన రాజ్యం తప్ప, ప్రాణాన్ని ప్రేమిస్తూ ఆయన వెనకేసి, ఏమండి, ప్రాణం కోసమే నువ్వు కష్టపడుతున్న అత్తిరింబగులు కూడా ఆత్మ కోసం కష్టపడకుండా, ఆత్మకు ఆహారం లేకుండా, ఈ ప్రాణం కోసం, శరీరం కోసం కష్టపడి డబ్బులు సంపాదించి ఇంట్లో ఏ లోటు లేకుండా నువ్వు చూసుకోవచ్చు. కానీ ఇదే భక్తి తర్వాతే. కానీ ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు అలా చూసుకున్నట్లయితే ఏమీ ప్రయోజనం లేదు. భక్తి చేయి, ఆయనకి ఇవ్వాలి సమయాన్ని, నువ్వు ప్రేమించాల్సిన ప్రేమించు. హల్లెలూయా. మొదటగా ఆయనే, తర్వాత నీ కుటుంబము, తర్వాత నీవు. కానీ ఇప్పుడు నువ్వు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మొదటగా వాళ్ళ కుటుంబం, తర్వాత వాళ్ళు, తర్వాత ఆయన. ముందు కుటుంబం గురించి ఆలోచన చేసి, కుటుంబానికి డబ్బులు కావాలి, రాత్రి మౌలు కష్టపడటం, నిద్రాహారాలు మానేసి కష్టపడటం, తన పిల్లల గురించి, కుటుంబం గురించి, తన గురించి, ఆయన గురించి లేదు. మొదలుగా ఎవరు చేయాలి? మొదలుగా ఆరాధనకు రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిచర్య చేయాలి. ఆయన చేయవలసింది చేసి అప్పుడు నీ కుటుంబాన్ని గురించి, తర్వాత నీ గురించి నువ్వు ఆయన పక్కన పెట్టేసి 2025 కదా, సంవత్సరం, కొత్త సంవత్సరం నుంచి వస్తాలే. ప్రమాదం సుమా. పౌలు గారు అలా చేయలేదు. బంధకములు నీ బంధువుల వల్ల రావచ్చు, ఇబ్బందులు నీ బంధువుల వల్ల రావచ్చు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల రావచ్చు. అయినా కానీ వాటికి భయపడక, ఏమండి, ప్రాణం తీసేస్తాం అనొచ్చు, నేను బయటికి పంపించేస్తాం అనొచ్చు. అయినప్పటికీ కూడా భయపడక, నా పోషకుడు, నా రక్షకుడు ఆయన. ముగ్గురు యూదుల వల్ల నువ్వు కూడా ఆయనను రక్షించకపోయినా, నన్ను ఆయన పోషించకపోయినా, ఆయన నన్ను పట్టించుకోకపోయినా, నేను మాత్రము నీ పాపపు మాటలు వినను, నీ పాపపు ఆలోచన ప్రకారం నడవులని ఆయన చిత్తమును నెరవేర్చేది నిజమైన. హల్లెలూయా. ఇలాంటి వారికి ఆయన రాజ్యం తప్ప, అటు లాకరీతిగా ఉండి ప్రాణాన్ని ప్రేమిస్తూ ఆయన వెనక తోసేసి ఇష్టం వచ్చినట్లు ఉండే వాళ్ళకి ఆయన రాజ్యము, ఆ ఘనమైన రాజ్యం, ఆ గొప్ప రాజ్యం, మానవులేని రాజ్యం. వాక్యం కోసం నిలబడిన వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళు వచ్చేది కాదు. ఈ భూమి మీద ఎవరు పడితే వాళ్ళు ఉండొచ్చు. ఈ భూమి మీద పాపులు ఉండొచ్చు, తాగుబోతులు ఉండొచ్చు, విగ్రహారాధికులు ఉండొచ్చు, నరగంతకులు ఉండొచ్చు, వేశ్యలు ఉండొచ్చు. ఈ భూమి మీద దొంగలు ఉండొచ్చు, దుష్టులు ఉండొచ్చు. ఈ భూమి మీద అందరూ ఉండొచ్చు. కానీ ఆ భూమి మీద అలా కొనరు. ఎన్నిక చేయబడిన వారికి, ప్రాణమును ప్రేమించగా ఆయన్ని ప్రేమించిన వారికి ఆ భూమి,
అలా అది అది శాశ్వతమైంది, ఇది తాత్కాలికమైంది. వీళ్ళను కూడా సువార్త నిమిత్తమే ఉంచాడు. సువార్త అయిపోయింది, ఇక మొత్తాన్ని తుడిచేసి వేశ్యలని, వ్యభిచారుని, దొంగలని, దుర్బోధకుల్ని, మత సంబంధమైన వారిని అందరూ కూడా తుడిచిపెట్టేసి అప్పుడు మనకి 1000 ఏళ్ల పాలనలోనికి ఆ యొక్క యెరూషలేములోనికి, నూతన ఏదెనులోనికి మనం ప్రవేశిస్తాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. యావేతో పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదం యావేతో నిత్యం. హల్లెలూయా. ఆయన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ప్రాణాన్ని ప్రేమించేవారు కొంతమంది అంటున్నారు యూదుల దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఎందుకు ప్రతిమూర్తి నమస్కారం చేయమన్నారు? అలా అనకుండా వచ్చే ప్రతి దగ్గర యేసుప్రభుని అనుకోవచ్చు కదా, యెహోవాను అనుకోవచ్చు కదా మీరు. మరి ఇప్పుడు మీకు శ్రమలు వస్తాయి, అగ్గిలో పడేస్తారు, మిమ్మల్ని పరిస్థితి ఏంటి? అలాగూ చేసి చేయొచ్చు. నటించడం వాళ్ళకు రా. హృదయంలో ఎలా ఉందో బయట కూడా రా. హృదయంలో ఆయన ఉన్నప్పుడు బయట కూడా నువ్వు వాక్యం మీద నిలబడ. హృదయంలో ఆయన ఉన్నాడండి అని నువ్వు శారీరకంగా వెళ్ళి ప్రతిమ నమస్కారం చేస్తే, కొబ్బరికాయలు కొడితే, ఎక్కడో పనికి వెళ్తున్నావు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఏదో వినాయక చవితి జరుగుతుంది, జరుపుకున్నారు, నువ్వు వెళ్ళావు, ఓ ఆ పనులు ఈ పనులు ఈ పనులు ఆ పనులు, అమ్మ పూలు పెట్టు, వెళ్ళదండి. పనికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అవన్నీ చేయమంటారు. అద్భుతం చేయనన్నారు కానీ నిజమైన వధువు అయితే మానేస్తా. హల్లెలూయా. నిజమైన వధువు గాని వాళ్ళు ఏమి చెందినా ఏమి త్రాగుదని ఆలోచించి, ప్రాణాన్ని గురించి ఆలోచించి అవసరానికి అని వాళ్ళు అన్నిలు చేసుకునేటువంటి దానిలో పాలు పొందుతారు. అన్నిట్లో దండం పెట్టాడు పెట్టేస్తారు, సుండ్రాలు తిన్నట్టు తినేస్తారు, వాళ్ళు చెప్పినవన్నీ చేసేస్తారు, మళ్ళీ మందిరానికి వచ్చారు. వీళ్ళు ప్రాణాన్ని ప్రేమించేవాడు, వీళ్ళ కడుపే వీళ్ళ దేవుడు. తిండిని ప్రేమించేవారు, డబ్బుని ప్రేమించేవారు, వాటిని ప్రేమించేవారు. ఆయన్ని సర్వశక్తివంతుని పక్కన పెట్టేసి ఇవన్నీ చేస్తారు. నిజమైన వధువు ఆయన్ని ప్రేమించేది కాబట్టి, నేను సజీవుడు, నా సృష్టికర్త సజీవుడు, ఆయన సజీవుడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించి ఆయన తిరిగి లెంచి ఇప్పుడు ఆయన వేకుచుక్కగా ఉన్నాడు. ఆయన సజీవుడు, నేను వాటికి నమస్కరించాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించి అలాగ నిలబడేది ఆయన వధువై ఉన్నది. ఆమె ఆయన ప్రాణాన్ని, ఆయన్ని ప్రాణాన్ని లేకపోతే ఆయన్ని తన ప్రాణముగా భావించుకుంటుంది. ఆమె ఆయన కంటే ఎక్కువగా తన ప్రాణాన్ని ప్రేమించదు.
ప్రాణం మీద ఆమెకు మనస్సు లేదు, ప్రాణాన్ని ఆమె ప్రేమించదు, కానీ ఆయన మాత్రమే ప్రేమించేది. అవసరమైతే ఆయన కోసం ప్రాణం పెడుతుంది తప్ప, అవసరమైతే ఎవడు ఆయన కోసం నిలబడి శ్రమలకైనా సిద్ధమే, రంపములతో కోయబడ్డానికైనా సిద్ధమే, రాళ్లతో కొట్టబడ్డానికి సిద్ధమే, కొట్టించుకోవడానికి సిద్ధమే, ఏమండి ఉమ్మి వేయించుకోవడానికి సిద్ధమే, కొడ దెబ్బలతో కొట్టించుకోవడానికి కూడా సిద్ధమే. కానీ మీరు చెప్పినట్లు పాపము చేయు, మీ ఆచారాల్లో పాలు పొందు, మీ కట్టుబాటులో పాలు పొందు. హల్లెలూయా. ఆరాధన మారము, ప్రార్థన మారము, పరిచర్య మారము. ఆనంద మానేతావా లేదా? నేను మాను. పరిచర్య మానుతావా? మాను. నువ్వు మందిరంలో పనిచేసే వాళ్ళకి, సహోదరుల వాళ్ళకి ఆహారం తీసు మరే మాను. లేకపోతే సహోదరులు ఎవరో రోగులుగా ఉన్నారు, ఏదో వాళ్ళకి నువ్వు ఏదో ఆహారం వండుకొని తీసుకెళ్ళావు, తీసుకెళ్ళద్దు అంటారు, ఇంట్లో కుదరదు, వెళ్తాను. ఆయన మాట వినవల్లే కానీ నీ మాట నేను, ఎందుకంటే నువ్వు ధూళి వంటివా, నీవు అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి వాడు, ఏమండి గడ్డి పువ్వు లాంటి వాడు. నీ మాట కాదు నేను తెలుసు, ఆయన మాట అది నిజమైన వద్దు. ప్రాణాన్ని ప్రేమించేవాడు, ఇంట్లో వాళ్ళు ప్రేమించేవాడు, వాళ్ళు చెప్పి నడుస్తూ పాపులుగా మిగిలిపోయి నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నీ ప్రాణాన్ని కనుక నువ్వు ప్రేమించినట్లయితే, ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడవనట్లయితే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు గనక ఆయన్ని ప్రేమించి ఎవడు ఆయన వాక్యాన్ని పాటించినట్లయితే ఆయన సన్నిధికి రావడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. కాళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.